దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఇంతవరకు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి, ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి ప్రభువునకు మొట్టమొదటగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో శ్రేష్టమైన జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటలను మనము విందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 88వ దావీదు కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 88వ దావీదు కీర్తన 9వ వచనం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దేవుడు పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచి, మీ కృపా కనికరముల చేత మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ పాదములకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో మీ శ్రేష్టమైన జీవము కలిగిన మాటల ద్వారా మమ్మలను హెచ్చరించండి, బలపరచండి. మా ఆత్మీయ విశ్వాస జీవితాన్ని కూడా అభివృద్ధిపరచండి నాయన. సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోండి నైనా. మా జీవితాల్లో ఉన్న కలవరమును తీసివేసి సమాధాన జీవితాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మలను బలపరచుదరని మా ప్రభువును రక్షకుడును రాజైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము నా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మరి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన గ్రంథము కీర్తనల గ్రంథము. మరి 88వ దావీదు కీర్తనను రచించినటువంటి వారు ఎజ్రాయుడైనటువంటి హేమాను రచించినట్లుగా మనకు శీర్షికలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ హేమాను తన యొక్క జీవితంలో శ్రేష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క కీర్తనంతా మనము చదివినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా ఆనంద ఛాయలు కనపడవు, కానీ కృంగినటువంటి హృదయముతో ఈ యొక్క కీర్తనను రాస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. హేమాను అనగా నమ్మదగినవాడు, హేమాను ధ్యాన హృదయము కలిగినవాడు, హేమాను రక్షణను అంగీకరించినవాడు, హేమాను ప్రార్థనాపరుడు, హేమాను దేవునికి భయపడువాడు. ఇన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 9వ వచనంలో బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతిదినము మన యొక్క జీవితంలో ప్రతిదినము మనము చేయవలసినటువంటి పనులను, మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదినము పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తూ ఉంది? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశములు వినువారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అనుదినము అనగా ప్రతిదినము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏమి చేయాలి? ప్రతిదినము మనము చేయవలసినటువంటి పనులు ఏమిటి? కొన్ని జ్ఞాపకము చేసుకుందాం. ప్రతిదినము మన జీవితంలో ఏమి చేయవలెనో కొన్ని మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. ప్రతిదినము మనము చేయవలసినటువంటి పనులు. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు.
మీరు విసుగక నిత్యము మెలకువతో ఉండి మీరు ప్రార్థన చేయుడి అంటున్నాడు. ప్రతిదినము మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థనా జీవితము కలిగిన వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రతిదినము మనము ప్రార్థనతో ఆరంభం చేయాలి. ప్రతిదినము మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ ప్రార్థన అనేటువంటి అంశము చాలా ఆ యొక్క గంభీరమైనటువంటిది. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో ప్రార్థన ప్రారంభమవుతూ ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనములో ప్రార్థన ముగించబడుతూ ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం 66 గ్రంథములు కలిగినటువంటి ఈ గ్రంథములో ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనము చూస్తాం. కాబట్టి ప్రార్థన మన జీవితంలో అనుదినము మనము చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన ద్వారా మాకు ఉపయోగం ఏమిటి? ప్రార్థన ద్వారా మా జీవితంలో ఏమి కలుగుతుంది అని ఒకవేళ మనం అనుకోవచ్చు. ఈ ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఒకవేళ మన బిడ్డలు లోక సంబంధమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి కొరకు మనము ప్రార్థించే బిడ్డలముగా ఉండాలి. ఒకవేళ ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క పరిణామాల కొరకు మనము ప్రార్థించగలిగి ఉండాలి. మన సమాజము కొరకు మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. ఒకవేళ ప్రార్థన ఎందుకు చేయాలి అని ఒకవేళ మనం అనుకున్నప్పుడు లూకాసు సువార్త 17వ అధ్యాయం ఆ యొక్క చివరి భాగంలో మనకు కనబడుతూ ఉంది. నోవాహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగుతూ ఉన్నది. లోతు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగుతున్నదని సెలవిస్తూ ఉంటున్నాడు. నోవాహు దినములలో ఏమి జరిగిందో మనకు తెలుసు. లోతు దినాల్లో ఏమి జరిగిందో మనకు తెలుసు. కాబట్టి ఈ దినాల్లో మనుష్య కుమారుని దినాలలో కూడా అవే జరుగుతూ ఉన్నాయి. ఈ దినాల్లో తింటున్నారు, తాగుతూ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఆ యొక్క మేడల మిద్దెలు కట్టుకుంటూ ఉన్నారు, ఆ యొక్క లోక సంబంధమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ దినాల్లో ఏమైతే సంభవించిందో ఈ దినాల్లో కూడా అవి జరుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకవేళ మనము అనుదినము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించబడతామేమో. ఒకవేళ అనుదినము మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించబడతామేమో. ఒకవేళ అనుదినము మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన యొక్క బిడ్డలు దేవుని యొక్క మార్గములో నడుస్తారేమో. ఒకవేళ మనం అనుదినము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ప్రపంచ దేశాల్లో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన ఇన్సిడెంట్లు ఒకవేళ దేవుడు దాన్ని ఆపు చేయగలడేమో. కాబట్టి మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మనము ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి. అందుకే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నాడు. కాబట్టి ఎడతెగక విసుకక నిత్యము మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించగలిగినప్పుడు దేవుడు మన కుటుంబాల్లో ఒకవేళ మన దేశంలో మన రాష్ట్రములో అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాడు. కాబట్టి అనుదినము మనము ప్రార్థనా జీవితము కలిగిన వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఆ శతాధిపతి మనకు కనబడుతూ ఉన్నాడు. కొర్నేలి అనేటువంటి ఆయన తన యొక్క కుటుంబముతో దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో మనము కుటుంబముతో దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినప్పుడు
మన యొక్క అనుదిన జీవితంలో ఏది అవసరమో దాన్ని దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రతిదినము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం ఏమి చేయాలి? ప్రతిదినము మనము చేయవలసినటువంటి వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము, ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. కాబట్టి రెండవదిగా ప్రతిదినము మనము చేయవలసిన పని ఏమిటి అనగా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ప్రతిదినము దేవుణ్ణి స్తుతించాలి. మన జీవితంలో దావీదు రాజు ఇలాగూ జ్ఞాపకం చేస్తున్నాడు. 119వ దావీదు కీర్తన 164వ వచనములో ఇలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు. నీ న్యాయ విధులను బట్టి, నీ శ్రేష్టమైనటువంటి వాక్యమును బట్టి ప్రతిదినము నేను దినమునకు 7 మార్లు నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన యొక్క జీవితంలో అనుదినము దేవుని స్తుతిస్తున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో యోబు యొక్క జీవితంలో మనము చూస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ శరీరం అంతా ఆ యొక్క కురుపులతో ఉన్నప్పుడు, ఆ యొక్క ఆయన జీవితంలో సమస్తమును కోల్పోయినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడంట ఆయన. అందుకే భరింపరాని బాధలలోనూ బహుగా యోబు స్తుతించెను. భరింపరాని బాధలలోనూ బహుగా యోబు స్తుతించెను. స్నేహితులల్లా ఏకముగా కూడి, స్నేహితులల్లా ఏకముగా కూడి హేళన చేసిన స్తుతించెను. హేళన చేసిన స్తుతించెను. మౌనముగానుండకే ఓ మనసా స్తుతిస్తుము నీ ప్రభుని. స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్తుతిలో కలదో జీవము. స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్తుతిలో కలదో జీవము. స్తుతి మరువకుమా స్తోత్రము మానకు, స్తుతి మరువకుమా స్తోత్రము మానకు. స్తుతి కొరకే నిన్ను సృజించెను, స్తుతి కొరకే నిన్ను సృజించెను. మౌనముగానుండకే ఓ మనసా స్తుతించుము నీ ప్రభుని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మన జీవితంలో ప్రతిదినము దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను మన జీవితంలో చేస్తాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో మనము చూస్తాం. యెహోషాపాతు యొక్క రాజు దినములలో ఆయనకు సంభవించినటువంటి దాన్ని బట్టి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. అయితే చివరి భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఎప్పుడైతే వారు స్తుతించుటకు పాడుటకు మొదలు పెట్టారో అప్పుడు వచ్చినటువంటి శత్రు సైన్యమంతా ఒకరికొకరు వారే పొడుచుకొని చనిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి స్తుతిలో అలాంటి శ్రేష్టమైనటువంటి బలం ఉంది, స్తుతిలో స్వస్థత ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రతిదినము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రతిదినము దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు.
ప్రతిదినము ప్రభువులో ఆనందించే బిడలముగా ఉండాలి. మన ఆత్మీయ విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మనం ప్రభువులో ఉన్నప్పుడు ఆనందించేటువంటి బిడలముగా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మన జీవితంలో ఆనందించాలంటే ఆ శ్రేష్టమైన జీవం కలిగిన మాటలు మన హృదయంలో ఉండాలి. ఒకవేళ మన హృదయంలో ప్రభువు లేనప్పుడు, వాక్యము లేనప్పుడు మన జీవితంలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి నీవు అనుదినము ఆనందించాలంటే ప్రభువును నీ హృదయంలో చేర్చుకోవాలి. ప్రభువును నీ హృదయంలో ఎప్పుడైతే చేర్చుకుంటావో నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆయనలో నీవు ఆనందించేటువంటి బిడ్డగా ఉంటావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనాన్ని చదువుకుందాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17, 18. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, శాలలో పశువులు లేనప్పటికీ, దొడిలో గొర్రెలు లేనప్పటికీ నేను ప్రభునందు ఆనందిస్తూ ఉంటున్నాను. యెహోవాయే నాకు రక్షణ ఆనందమని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో బబులోనులో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, బబులోనులో ఆ యొక్క ఇశ్రాయేలు ద్వారా ఎంతో వేదన చెందుతూ ఉన్నప్పటికీ ఆయన జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు, ప్రభు నాకు తోడుగా ఉంటే చాలు, నా జీవితంలో నాకు అంతకంటే ఆనందం ఈ లోకములో లేదని హబక్కూకు తన జీవితంలో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో అనుదినము మనము దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటున్నామా? మన జీవితంలో సంతోషం అనేది కలుగుతూ ఉందా? ఎప్పుడు మన జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం ఏమిటి అనగా సమస్యలు మన జీవితంలో ఏదో ఒక సమస్య ద్వారా సతమతమవుతూ మన జీవితంలో ఆత్మీయంగా కోల్పోతూ మన జీవితంలో సంతోషం లేని వారిగా మనం ఉంటున్నాం. అందుకొరకు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ప్రభునందు ఆనందించాలంటే నీ జీవితంలో యేసయ్యను నీ హృదయంలో కలిగి ఉండాలి. ఈ శ్రేష్టమైనటువంటి జీవము కలిగిన మాటలు నీ హృదయంలో నింపుకొని ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఆనందము, సంతోషము కలుగుతూ ఉంది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రతిదినము మనము చేయవలసిన పని ఏమిటి అనగా ప్రతిదినము దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. ఈ దినాల్లో మనము చూస్తూ ఉంటున్నాం, మనకిష్టమైన కార్యములు మన సొంత కార్యములే చేస్తూ ఉన్నాము, కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు మనము చేయం. హగ్గై గ్రంథంలో మనము చూస్తాం, దేవుని యొక్క మందిరం పాడైపోయింది, అయా మీరు మందిరాన్ని బాగు చేయండి, మందిరాన్ని కట్టండి అన్నప్పుడు మా సమయం ఇంకా రాలేదు. అప్పుడు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, మీరు సమయము లేదని మీరు అంటూ ఉన్నారు, మీరు సరంబి వేసినటువంటి గృహాలలో నివసించుట న్యాయమా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవితంలో మన సొంత కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాము, కానీ దేవుని యొక్క కార్యాలను చేయడానికి ఇష్టపడడం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలను నువ్వు చేస్తావో మా తల్లి నీ జీవితంలో నిన్ను ఒంటరి దానిగా వదిలిపెట్టడు, ఒంటరి వాడిగా నిన్ను వదిలిపెట్టడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలను చేయడానికి నీవు ఇష్టపడతావో నీ సమస్య ఏదైనా దేవుడు తీర్చగలుగుతాడమ్మా. ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలు ఉన్నావేమో, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో వేదనలు కలుగుతున్నాయేమో, అయితే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉంటున్నాడు, కాబట్టి నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు చూడండి. మన జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యాలు ప్రతిదినము చేయాలని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు.
ఐదవదిగా జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము మనము యేసుని వెంబడించే వారంగా ఉండాలి. మనం ఈ లోక సంబంధమైన వాటిని వెంబడిస్తూ ఉంటాం, ఈ లోక సంబంధమైన వారి వెంట వెళుతూ ఉంటాము. కానీ దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేళ్లను బట్టి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోం. మన కొరకే మన పాపముల కొరకే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడని మనం జ్ఞాపకం చేసుకోం. ఈ లోక సంబంధమైన వారితో మనం నడుస్తూ ఉంటాం, ఈ లోకానుసారంగా మనం వెంబడిస్తూ ఉంటాము. కానీ ప్రతిదినము యేసుని వెంబడించే వారంగా ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించడి సెలవిస్తూ ఉంటున్నాడు. తన సిలువను ఎత్తుకొని అనగా సిలువ శ్రమలకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మన శ్రమలను, మన సమస్యలను, మన బాధలన్నిటిని మనమే మోసుకొని ఆయన్ను వెంబడించే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు మన జీవితంలో ఎవరిని వెంబడిస్తూ ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి అనుదినము దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, అనుదినము దేవుని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి కార్యాలను చేయడానికి ఆయన ఇష్టపడతాడు. చివరిగా నేను జ్ఞాపకం చేస్తాను, ప్రతిదినం మనం చేయవలసినటువంటి పని ఏమిటి అనగా కీర్తనల గ్రంథం 96వ దావీదు కీర్తన 2వ వచనం 2వ లైన్లో మనకు కనబడుతూ ఉంది. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ప్రతిదినం మన యొక్క జీవితంలో ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ సువార్తను మనం ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన రక్షణ సువార్తను అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఈ లోకంలో ఆయన ఏమి చేశాడో, ఈ లోకంలో ఎవరి కొరకు మరణించాడో, కాబట్టి అవన్నీ మనం ఏమి చేయాలంటే ఆయన రక్షణ సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. మన జీవితంలో మనం ఏదో చెప్పుకుంటూ ఉంటాం, మన యొక్క సాక్ష్యాలను చెప్పుకుంటూ ఉంటాం, మన జీవితంలో ఏవైనా సంభవించినప్పుడు వాటిని మనము తెలియజేస్తూ ఉంటాము. కానీ మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్యను గురించి మనం చెబుతూ ఉన్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడని సెలవిస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు తన యొక్క జీవితంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో, అయ్యో నేను సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ విశ్వాస జీవితంలో అనుదినము ఆయన యొక్క సువార్తను ప్రకటించే వారంగా మనం ఉంటున్నాలి. ఈ దినాల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ప్రభు నామము ఎరగనటువంటి ప్రాంతాలు, అనేక ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను, అయా ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి నీ కొరకే నా కొరకే వచ్చాడు, మన పాపముల కొరకే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, మన పాపముల కొరకే ఆయన మరణించాడు, తిరిగి లేచాడని ఆయన రక్షణ సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ విశ్వాస జీవితంలో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రతిదినము మనము చేయవలసినటువంటి పనులు మనము చేసినప్పుడు దేవుడు శ్రేష్టమైన జీవితాలను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతిదినము ప్రార్థించాలి, ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో మనము స్తుతించే వారంగా ఉండాలి, ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసే వారంగా ఉండాలి, ప్రతిదినము మనము ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. అలాగున్నప్పుడు దేవుడు తన యొక్క శ్రేష్టమైనటువంటి కృపను మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవితాల్లో మనం ఏమి కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రతిదినము మన జీవితంలో చేయవలసినటువంటి పనులను ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి మన జీవితంలో ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ, దేవుని యొక్క మార్గంలో ఉంటూ, ఆయన మనకి ఏదైతే అప్పగించాడో దాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు శ్రేష్టమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నాయనా మేము ప్రతిదినము చేయవలసినటువంటి పనులు ఏమిటో మీ శ్రేష్టమైన జీవం కలిగిన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. నిజంగా నాయనా మేము ప్రతిదినం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నామా? ప్రతిదినము మీ సన్నిధిలో మేము స్తుతిస్తూ ఉన్నామా? ప్రతిదినము మీ సన్నిధిలో మేము నాయనా మరి యొక్క శ్రేష్టమైన కార్యాలు మేము చేస్తూ ఉంటున్నామా? ప్రతిదినం మీ యొక్క రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ ఉన్నామా? నైనా మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నైనా అలాంటి కృపను మా జీవితాల్లో అనుగ్రహించండి. ప్రతిదినం మేము చేయవలసినటువంటి పనులు చేసినప్పుడు మీ శ్రేష్టమైనటువంటి సన్నిధిని మాకు తోడుగా ఉంచి నైనా మీ కృపలో మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ విశ్వాస జీవితాన్ని కూడా అభివృద్ధిపరచండి. నైనా మరి వాక్యం వింటున్నటువంటి నైనా ప్రతి బిడను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను యొక్క ఒలివ ఛానల్ నడిపిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నేను దీవించి ఆశీర్వదించి మీ కృపలో వారిని బలపరచుదురని మా ప్రభువును రక్షకుడును రాజైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా, పరలోక రాజ్యములో పరవశించాలని. నీ